ప్రభువైన యేసు నామములో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాటలు వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం నుండి 58 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికెక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచన భాగములో ఒక విలువైన విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన అనేక ప్రదేశాల్లో అద్భుతమైన పరిచర్య చేసి నజరేతుకు తిరిగి వచ్చినప్పుడు నజరేతులో తన ప్రజలు, తన తల్లి, తన సహోదరులు, తన కుటుంబము, బంధువులు అందరూ ఉన్నారు. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు ఆయనను చూచినప్పుడు ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన బోధించే అమూల్యమైనటువంటి పరలోకపు సందేశముల గురించి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడడమే కాకుండా తనను ఎంతగా హేళనగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఈయన వడ్లవాని కుమారుడు కదా, వీళ్ళ నాన్న కర్ర పని చేస్తూ మన మధ్య దీపిస్తున్నవాడు కదా, ఇది నీకు పాండిత్యం ఎలా వచ్చింది? ఇన్ని అద్భుతాలు చేయడం ఎలా ఇతనికి సాధ్యమైంది అని వారు వివిధమైన మాటలు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని ద్వారా నడిపించబడే ఒక వ్యక్తి, దేవుని యొద్ద నుంచి వచ్చిన యేసు ప్రభువారు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రతి మాటలు పలుకుతూ దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్న అనేక అద్భుత కార్యముల గురించి జనులు చూచినప్పుడు వాస్తవానికి అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. ఆ ప్రజలు యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచడానికి బదులుగా విమర్శించడం ప్రారంభం చేసి ఉన్నారు. యేసు ప్రభు యందు నమ్మిక ఉంచడం కంటే అపనమ్మకముతో ఆయనను హేళన చేయడం మొదలుపెట్టి ఉన్నారు. ఎంత కార్యములు, ఎంత అద్భుతాలు, ఎంత మరి ఆశ్చర్య కార్యములు ప్రభు జరిగిస్తున్నా ఇతనికి ఇది ఎలా వచ్చింది? వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ అక్క చెల్లెలు మనతోనే కదా ఉన్నారు, వారు మామూలు పని చేస్తున్నారు, ఇతనేంటి పరలోకం గురించి బోధిస్తున్నాడు, ఇతనేంటి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు అని తన గురించి ఒకరు గురించి ఒకరు చెప్పుకొని అభ్యంతర పడుతున్నారంటే వారు నమ్మడానికి ఇష్టపడట్లా. ఈరోజు లోకం యొక్క పరిస్థితి అదే. మన ఇంట్లో కూడాను ఎవరైనా ప్రభువును నమ్మిన తర్వాత దేవుడు అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించినప్పుడు వారు గనుక తమ సాక్ష్యం చెప్పి, అయ్యో నేను ప్రభువును నమ్మితే ఇలా జరిగింది అన్నప్పుడు చాలులే, ఆ ప్రభువును నమ్మితే ఏం జరిగిపోతుంది అని హేళన చేసేవారు అధిక మంది అయిపోతున్నారే తప్ప ఆ కార్యముల ద్వారా విశ్వసిస్తారేమో అంటే విశ్వసించడం కంటే అవిశ్వాసంగా అభ్యంతరపడేవారు ఎక్కువైపోతున్నారు.
యేసు ప్రభువారు వారి యొక్క పరిస్థితులను గమనించారు. యేసు ప్రభువారు తన స్వదేశంలోనికి వచ్చి అనేకమైన విషయాలు వారితో మాట్లాడినప్పుడు వారు హేళన చేసి అభ్యంతర పలుకుతున్నారే తప్ప యేసు ప్రభువారు పలికే మాటలను బోధించి అమూల్యమైన సత్యాన్ని వారు గ్రహించడానికి ఇష్టపడట్లా. ఈరోజు లోకం యొక్క పరిస్థితులు అదే. సకల ప్రజలు ఈరోజు యేసే గురించి వింటున్నారు కానీ నమ్మడానికి ఇష్టపడట్లా. ప్రజలు అనేక మంది ప్రభుని గురించి తెలుసుకుంటున్నారే కానీ అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభును భౌతికంగా ఆయనకు సామాన్యమైన మానవుడుగా ఆలోచించే ప్రతి మనిషిలో అభ్యంతరం అనేది రాక తప్పదు, అవిశ్వాసం అనేది రాక తప్పదు. యేసు ప్రభువారు ఆశ్చర్య కార్యములు జరిగించేటటువంటి వాడు. యేసు ప్రభువారు నిజమైన దేవుడని గ్రహిస్తేనే, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ప్రవక్త అంటాడు, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఒకవేళ దేవుని గనుక గ్రహించకపోతే గొప్ప కార్యములు చూడడము కాదు, తమ జీవితంలో అనుభవించడం కూడా కష్టం. ఈరోజు నజరేతులో ఉన్నటువంటి అనేక మంది జనాంగము యేసు ప్రభు వారి యొక్క వృత్తిగతమైన పని, తన కుటుంబము, తమ స్థితిగతులు, వారి కుటుంబ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారే కానీ యేసే బోధించే ఆ బోధనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, ప్రవక్తలు తమ ఇంటి దగ్గర కానీ తమ స్వదేశములు స్వప్రజల మధ్య ఘనహీనుడుగా ఉంటాడు, ఆయన ఘనుడుగా ఎంచబడడు. అవును, అనేకమైన పట్టణాలలో ఆయన సంచరించినప్పుడు, అనేకమైన దేశాల్లో ఆయన సంచరించినప్పుడు అనేక మంది తనను చూసి ఆశ్చర్యపడ్డారు, ఆయనను నమ్ముకున్నారు, ఆయనను హత్తుకున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, సొంత ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారు మాత్రం అభ్యంతరపడి యేసును విశ్వసించడానికి ఇష్టపడడము లేదు. ఆయనను ఘనహీనునిగా ఎంచుతున్నారు. ఆయనకు నమ్మడం కంటే ఆయన మీద అనేకమైనటువంటి అపనమ్మకపు మాటలు పలుకుతూ ఉన్నారు. అందుకే ఎవరైతే నమ్మరో అలాంటి వారి దగ్గర దేవుని కార్యాలు ఎప్పుడు కూడాను జరగవు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే దేవుని పట్ల విశ్వాసం అనేది ప్రజలు కోల్పోతారో, ఎక్కడైతే దేవుని యొక్క మహోన్నత నామానికి అవిశ్వాసమును కనుపరుస్తారో అలాంటి స్థలములో యేసు ప్రభువారు ఎలాంటి కార్యములు చేయడానికి ఇష్టపడడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికే సాక్ష్యం. ఉదయ కాల్సంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు గురించి ఏమని భావిస్తున్నారు? అందరిలో ఒక్కడు, ఆయన ఒక మనిషే కదా అన్న భావన గనుక కలిగి ఉంటే వారి బ్రతుకుల్లో దేవుడి కార్యాలు ఎప్పుడు వారు చూడలేరు. యేసు ప్రభువారు మనం రక్షించడానికి వచ్చిన మెస్సయ్య, మనకు రక్షించడానికి వచ్చిన రక్షకుడు, మనకు కాపాడడానికి వచ్చినటువంటి సంరక్షకుడు అని ఎప్పుడైతే మనం భావిస్తాం, నమ్ముతాం, గ్రహిస్తాం, వెంటనే ఆయన ద్వారా మనం సహాయం పొందుతాం. అవిశ్వాసము దేవునికి మనకు చాలా దూరం పెడుతుంది, దేవుని మేలు పొందకుండా అడ్డుపడుతుంది, మన పాపరూత బ్రతుకులోనే మనకు అణిచివేస్తుంది. కనుక యేసు ప్రభువారు తన స్వదేశానికి వచ్చినప్పుడు, లేక సొంత ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయన అనేక అద్భుతములు చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారు ఆయనను అంగీకరించట్లా, ఆయనను నమ్మడానికి ఇష్టపడట్లా. ఈరోజు ఉదయకాశంలో దేవుని వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి,
ఈ విధంగా వాక్యం ద్వారా సమీపించి మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాడు. యేసయ్య మాట వింటున్న నా ప్రియ సోదరి సహోదరుడా, మీ జీవితంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, ఎలాంటి రోగాలు, ఎలాంటి బాధలు ఉన్నా ఒక్క మాట మీరు నమ్ముతారా? యేసయ్య మీ ద్వారా నేను మేలు పొందాలని ఆశపడుతున్నాను, మీ ద్వారా నేను బాగుపడాలని ప్రార్థిస్తున్నాను. నా కష్టాల నుంచి నాకు విడుదల చేయండి, నా బాధల నుంచి నన్ను విడుదల చేయండి, నా వేదన నుంచి నన్ను విడుదల చేయండి దేవునికి మనము అడగగలిగితే ఖచ్చితంగా ఆయన అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. అద్భుత కార్యములు ఆయన మన జీవితంలో జరిగిస్తాడు. తన స్వదేశానికి వచ్చినప్పుడు తన వాళ్ళు ఏ రీతిగా అయితే యేసు ప్రభువును అంగీకరించగా విమర్శించారో, మీ జీవితంలో యేసయ్యను గనుక విమర్శించే స్థితిలో ఉంటే ఆయన దీవెనకు దూరం అయిపోతారు. ఆయన కార్యాలు మీ జీవితంలో మీరు చూడలేరు. నా సోదరి, నా సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో దేవుని మాటలు వింటున్నట్టు మీరు మనస్ఫూర్తిగా యేసయ్య మనకు రక్షకుడు, ఆయన అద్భుతాలు చేయువాడు, ఆయన పుట్టుకలో ఆయనకి ఇవ్వబడిన 5 మాటలు నా జీవితంలో నెరవేర్చాలని నేను కోరుకోగలిగితే ఆయన కార్యములు చేయువాడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయనకు సామాన్యమైన వడ్లవాని కుమారుడని కానీ, ఫారెన్ దేవుడని కానీ, విదేశాలకు సంబంధించిన మతమని కానీ, క్రైస్తత్వం గురించి నువ్వు పలకకుండా ఆశ్చర్య కార్యములు చేయవాడా, నా జీవితంలో ఎన్నో నాళ్ళ నుంచి నేను బాధపడుతున్న నా బాధను, నా సమస్యలను తీర్చి నీ ఆశ్చర్య కార్యం నా జీవితంలో జరిగించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించగలమా? అలా ప్రార్థించగలిగితే నిశ్చయంగా దేవుని అద్భుత అనుభూతులు మనము పొందగలుగుతాం. అద్భుతమైన ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా అందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయువాడు. రండి, తలలుంచుకొని ఆయనలో ప్రార్థించుదాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మిమ్మును భౌతికంగా ఒక మనిషిగా ఎంచిన వారి జీవితంలో అయితే అద్భుత కార్యములు వారు చూడలేరు. కానీ మిమ్మును పరలోకం నుంచి వచ్చిన ప్రభు అని గనుక విశ్వసిస్తే అద్భుతాలు పొందగలరు. ప్రతి సహోదరి సహోదరులకు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న వారు పడి ఉన్న కష్టబాధ నుంచి మీరు రక్షించడానికి వచ్చిన రక్షకుడని నమ్మి మీకు ప్రార్థించిన వెంటనే వారికి అద్భుతమైన జవాబునిచ్చి కార్యములు జరిగించండి. ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగించండి. ఈ దినము గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.